హాయ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫర్ యూ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మనం ఇన్స్టలేషన్ చేస్తున్నాము, అది వేరే విషయం. బట్ ఈరోజు నేను కొత్తగా తెలుసుకున్నది ఏంటంటే, ఒక భర్త బాధ్యతగా ఉంటే భార్య భవిష్యత్తు బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది. అలాగే ఒక తండ్రి బాధ్యతగా ఉంటే పిల్లలు సంతోషంగా ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అది కాకుండా ఒక భార్య బాధ్యతగా ఉంటే డెఫినెట్గా కుటుంబం మొత్తం భవిష్యత్తు సూపర్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మగవాడి భుజాల మీద బరువు బాధ్యతలు ఉంటాయి డెఫినెట్గా, దాంట్లో డౌటే లేదు. కానీ ఆడవారి భుజాల మీద కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఎవరికైతే మనం ఇన్స్టలేషన్ చేస్తున్నామో, మేడం పేరు మమత అనమాట, నల్గొండ జిల్లాలో మనం ఇన్స్టలేషన్ చేసాం మిషను. ఇక్కడ మేడం వాళ్ళ హస్బెండ్ మంచి పొజిషన్లో మంచి జాబ్ చేస్తున్నాడు. బట్ తను కొంచెం ఎర్నింగ్ చేసేసి ఒక అమౌంట్ తీసిపెట్టి తనకి ఇచ్చేసి ఏదైనా ఈ అమౌంట్ ఏమైనా తీసుకోండి అంటే, మామూలుగా లేడీస్ ఏం చేస్తారు, ఒక నగో నట్రో లేకపోతే ఏదైనా ఫర్నిచర్ కంఫర్ట్స్ చూస్తారు. బట్ ఈ మేడము మనం ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటాను, నీతో పాటు నేను కూడా ఎర్నింగ్ చేస్తాను, మన నెక్స్ట్ జనరేషన్ బాగుంటుందని మనతో కాంటాక్ట్ అయ్యారు. డెఫినెట్గా వాళ్ళు కాంటాక్ట్ అయిన వెంటనే మన దగ్గరకు వచ్చి చూసి ఎవ్రీథింగ్ మన దగ్గర ఓకే అనుకుని ఇమీడియట్గా మన దగ్గర సెటప్ తీసుకున్నారు. మేడం ఎఫర్ట్స్ చూస్తుంటే నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. మేము ఏదైతే కనుక ఇన్స్టలేషన్ చేసి డెమో ఇచ్చినా కూడా చాలా తొందరగా క్యాచ్ చేశారు, మంచిగా నేర్చుకున్నారు. ఇమ్మీడియట్గా వీళ్ళు మిషన్ ఇన్స్టలేషన్ చేసిన మరుసటి రోజే ఆర్డర్స్ క్యాచ్ చేసి మనకు మళ్ళీ ఆర్డర్స్ కూడా పెట్టడం జరిగింది. ఐ ఫీల్ గ్రేట్ అనమాట. ప్రతి ఒక్కరు మన తరపున, మీ తరపున, నా తరపున ప్రతి ఒక్కరు మేడంకు కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఒక మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.